నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి మహిళా కాంగ్రెస్ యత్నం. రాహుల్ గాంధీపై రాజకీయ కుట్రలు చేస్తూ ఎంపీ పదవిని రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన. ఎల్బీ నగర్లో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా బీఆర్ఎస్లో బయటపడ్డ వర్గ విభేదాలు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మాజీ కార్పొరేటర్ సామన్ రమణారెడ్డిపై దాడి. పుట్టపర్తి నియోజకవర్గం రామయ్యపేట విడిది కేంద్రం మధ్య సత్య సాయిబాబా చిత్రపటానికి నారా లోకేష్ నివాళులు. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్ష. తాడేపల్లిలో పెట్రోల్ బంకు సిబ్బందిపై యువకుల దాడి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీపై రాజకీయ కుట్రలు చేస్తూ ఎంపీ పదవిని రద్దు చేయడాన్ని నిరసిస్తూ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు నేతృత్వంలో నాంపల్లి బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా నియోజకవర్గ బీఆర్ఎస్లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తుండగానే ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిపై మాజీ కార్పొరేటర్ సామన్ రమణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఎమ్మెల్యే అనుచరులుగా భావిస్తున్న కొందరు మాజీ కార్పొరేటర్పై దాడి చేసే వరకు వెళ్ళింది. ఎల్బీ నగర్లో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి కేటీఆర్ హాజరయ్యారు. మంత్రి ప్రసంగిస్తున్న క్రమంలో హస్తినాపురం కార్పొరేటర్ సుజాతా నాయక్ వచ్చారు. అప్పటికే సామన్ రమణారెడ్డి వేదిక వెనక సీట్లలో కూర్చొని ఉన్నారు. కార్పొరేటర్ రావడంతో లేచి సీటు ఇచ్చారు. కార్పొరేటర్ ముందే ఆయన నిలబడడంతో సుజాతా నాయక్ పక్కకు జరగమని చెప్పారు. ఈ మాట విన్న సుధీర్ రెడ్డి కూడా పక్కకు జరగమని రమణారెడ్డికి చెప్పారు. ఈ క్రమంలో ఆగ్రహించిన రమణారెడ్డి ఎమ్మెల్యేను దూషించడం మొదలుపెట్టారు. అక్కడే ఉన్న మాజీ కార్పొరేటర్లు వారిస్తున్న క్రమంలోనే కేటీఆర్ కూడా రమణారెడ్డిని పక్క కూర్చోమంటూ చెప్పారు. కార్యక్రమం జరుగుతుండగానే వెనుక వైపు నుంచి కిందకు దిగిన రమణారెడ్డిపై కొందరు దాడి చేశారు. పోలీసులు దాడి చేస్తున్న వారిని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే తనపై దాడి చేయించారని రమణారెడ్డి ఆరోపించారు. విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. రమణారెడ్డిని పోలీసులు వారించి బీఆర్ఎస్ ఎల్బీ నగర్ ఇన్ఛార్జి రామ్మోహన్ గౌడ్ కారులో ఎక్కించి పంపించేశారు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దాడితో తనకు సంబంధం లేదని తెలిపారు. అంతటా ఉన్నట్లే ఎల్బీ నగర్లో కూడా తమ పార్టీలో వర్గ విభేదాలున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల్లో సేవాభావం, ప్రేమతత్వం పెంపొందించి శాంతి మార్గం చూపించిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలని టీడీపీ యువనేత నారా లోకేష్ ఆకాంక్షించారు. పుట్టపర్తి నియోజకవర్గం రామయ్యపేట విడిది కేంద్రం వద్ద సత్యసాయిబాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నమస్కరించారు. విద్య, విజ్ఞానం, వైద్యారోగ్యం, సేవా కార్యక్రమాలు చేపట్టిన భగవాన్ సత్యసాయిబాబా స్ఫూర్తితో ప్రజాసేవకి అంకితమవుతానని ప్రతిజ్ఞ చేశారు.
ఇచ్చిన హామీలు ఎక్కడ చచ్చాయి? ఎయిడెడ్ స్కూళ్లకు ఎసరెట్టి చదువును చంపారు. ఉద్యోగాలే లేకుండా యువతను ఉంచారు. కొత్తగా రాగే కంపెనీ ఎవ్వరికీ పాపం, ఉన్నవి కూడా ఊడేగా ఎందుకు ఈ శాపం? యువశక్తినే ఉంచారుగా గంజాయి మత్తుల్లో, ఎన్నాళ్ళురా ఎన్నేళ్ళురా కళ్ళెదురుగానే సాగే మోసం. యువగణం యువగణం గర్జించేది నవగణం. యువగణం యువగణం చూపిద్దాం రండి జనబలం. ఎన్నాళ్ళయిందో అంటూ ప్రతి గడప పలుకుతూ ఉందే రావైగా స్వాగతమంటూ, బతుకంతా గతుకులమయమై బతుకేడుస్తున్నా గాని చూస్తుంది రాష్ట్రం అంతా వచ్చేది కటీడీ పంటూ. ఆంధ్రుల ఆత్మ గౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై. ఎవడైతే మనకేందిరా తొడగొట్టరవో తెలుగోడా, పడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా. జై తెలుగుదేశం దేశభక్తులారా. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. అదిగో జనస్వర జనస్వర మొదలయ్యే యుద్ధం, పిలిచే యువతర యువతర తమ భవిత కోసం. ఇదిగో ప్రభంజన ప్రభంజన విజయమిక తథ్యం. చూసి రాష్ట్రమే ఉప్పొంగే నాయక, పేదోడి గుండె ధైర్యమై నవ్యాంధ్ర గడ్డ సౌఖ్యమై. ఈ పాయింట్ మెయిన్ మెయిన్ అంటే స్టూడెంట్స్ 20,000 కానీ 10,000 నార్మల్ చెప్పాలంటే సార్ ఇంతకుముందు మీ గవర్నమెంట్ ఎలా ఉందో అలాగే కావాలి సార్. అది ఆల్రెడీ నేను విద్యార్థులతో కానీ యువకులతో మీటింగ్ పెట్టుకున్నప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను. దీనిపైన పార్టీ విధానం చాలా క్లారిటీ. విల్ టేక్ ఇట్. థ్యాంక్ యూ. అందరూ కూడా గెలిపించుకోవడం వల్ల మేము కూడా కష్టపడి అందరు రండి సార్. ఆయిల్ డబ్బులు అడిగిన పాపానికి కొందరు యువకులు పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డ ఘటన తాడేపల్లిలో చోటు చేసుకుంది. నన్నే డబ్బులు అడుగుతారా, మీ అంతు చూస్తా అంటూ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాల పాలైన సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
నెల్లూరు నగరంలోని మురళీకృష్ణ హోటల్పై కార్పొరేషన్ హెల్త్ అధికారి వెంకటరమణ దాడులు నిర్వహించారు. ఫ్రీజర్లో నిల్వహించిన చికెన్ను గుర్తించారు. ఏ ఫ్రీజర్లో చూసినా చికెన్, మటన్ పెట్టి ఉండడంతో అధికారులు షాక్ అయ్యారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో దాడులు నిర్వహించామని కార్పొరేషన్ హెల్త్ అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా హోటల్ యాజమాన్యానికి ₹1,00,000 జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు. తనిఖీల సందర్భంగా హోటల్ సిబ్బందికి హెల్త్ అధికారికి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాజీ ప్రధాని పివి నరసింహారావు వంగర గ్రామంలో వైభవంగా మహాచండీ యాగాన్ని పివి వంశీయులు నిర్వహించారు. యాగంలో పివి తనయుడు, వారి వంశీయులు పివి ప్రభాకర్ రావు, సతీమణి ఉమాదేవి, ఎమ్మెల్సీ వాణిదేవి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రావణ్ కుమార్, డాక్టర్ సరస్వతి, ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రభాకర్ రావు వేరువేరుగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వేద పురోహితుల ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచే మంగళ వాయిద్యాలతో సుప్రభాత సేవ, గణపతి పూజ, పుణ్యవచనం, పంచగవ ప్రసన్న, అఖండ దీపారాధన, కంకణధారణ, నవగ్రహ మండపారాధన, ప్రధాన కలశ స్థాపన పూజలు నిర్వహించారు. अश्विनौ आवाहयामि ओम विश्वेभ्यो देवेभ्यो नमः ओम पितृभ्यो नमः एकोक परब्रह्मणे नमः उत्तिष्ठन्तु भूयामेव योगः ओम भूः ओम भुवः ओम भुवः ओम तन्दुभिक्तरकल्पितं ज्योतिः सर्वदात्मानं देवधर्माणि परमैत्रं दिजाति परमैत्रं तेजं पूर्वसङ्कल्पानुसारेणाय धर्मानश्च ब्रह्माणां सवर्वाणां सबाधवानां शाश्वतवर्गाणां सवर्वाणां रुद्राध्यानपूर्वक पुरुषदुक्त श्रीदुक्त मध्यदुक्त पूर्वक सकृच्छन्ति संस्कृतीय पाठश्ये कर्म करिष्ये तुरंगत्वेन अग्नि ध्यानमाकृत्य सर्वाणिक होत्रके नमस्कारं చేయండి రాత్రియో సవాదాతి స్మృతి సప్తహస్తాతోస్య భవనో నవేన మహోదేవో మధ్యాహ్నం ఆవిదేశ. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. క్యాన్సర్ 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 కి మందు దొరికింది. రోహిణి రసాయన లేహ్యం. ఖరీదైన ట్రీట్మెంట్లకి డబ్బు, టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 24 రకాల క్యాన్సర్లలో మీది ఏ రకమైన 1, 2, 3, 4 స్టేజ్లలో ఏ స్టేజ్ లో ఉన్నా వాడండి రోహిణి రసాయన లేహ్యం. 9 రోజుల్లో ఫలితాలు ప్రారంభం. 30 రోజుల్లో క్యాన్సర్ దూరం చేసేందుకు తోడ్పడుతుంది. రోహిణి రసాయన లేహ్యం ప్రభుత్వ ఆయుష్ సంస్థచే ఆమోదింపబడిన 100% మూలికా లేహ్యం రోహిణి రసాయన లేహ్యం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. క్యాన్సర్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. రోహిణి రసాయన్ 100% ఆయుర్వేదం, GMP సర్టిఫైడ్. ప్రతిరోజు ₹1000 సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. రాష్ట్రంలో ఉప్పాడ పట్టు చీరలకు గతంలో ఎంతో పేరు ఉండేది. కానీ నేడు ఆదరణకు నోచుకోలేక కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారని కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాడిపత్రి గ్రామ శ్రీ మార్కండేయ చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ సంఘం తరపున ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత శ్రమించి నాణ్యమైన పట్టుతో సరసమైన ధరలకు విక్రయిస్తున్నామని, అయినప్పటికీ కూడా ఆదరణకు నోచుకోలేకపోతున్నామని అన్నారు. చేనేత జౌలి శాఖ ఆధ్వర్యంలో దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో న్యాయం జరగడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉప్పాడ పట్టు చీరలపై ప్రచారం చేసి వాటి నాణ్యత ప్రజలకు తెలిసే విధంగా ప్రచారం నిర్వహించాలని కోరారు. ఉప్పాడ పట్టు చీరలు కావాలి అని మీరు ఎప్పుడైనా, అదేవిధంగా ఈ ప్రదర్శన ఇదే మొదటిసారి కాదండి. దేశం నలుమూలలా కూడా ఢిల్లీ, మహారాష్ట్ర, ముంబై ఇలా తదితర ప్రాంతాల్లో మా యొక్క ప్రదర్శనలు పెట్టడం జరిగిందండి. ఒకవేళ ఇక్కడకు వచ్చి ఈ ప్రదర్శనకు వచ్చి పట్టు చీర కొనలేదనేటువంటి దిగులు కస్టమర్లకు ఏమాత్రం ఉండదు. మేము ఒక నెంబర్ ఒకటి చెప్తామండి. ఆ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మా దగ్గర ఉన్నటువంటి కలెక్షన్లను వాట్సాప్లో చూపెట్టడం, దానికి మేము కొరియర్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా ఎలాంటి ప్రదర్శనలు మరిన్ని కల్పించి ప్రభుత్వం చేనేతకు సహకరించి చేనేత యొక్క అభివృద్ధికి కృషి చేస్తారని మరి కోర్పాదిస్తున్నాను. మీరు ఆన్లైన్లో కనుక పట్టు చీరలు కావాలని మీరు అనుకున్నట్లయితే మా నెంబర్ సంప్రదించండి. 7816-081-082 అనే నెంబర్కు సంప్రదించినట్లయితే మీకు మా కలెక్షన్ చూపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మీరు కోరిన చోటపై మేము కొరియర్ చేసి చేయడం కూడా జరుగుతుంది. నాణ్యమైన వస్త్రాలు ఎప్పుడు కూడా నమ్మకంతో కూడుకున్నటువంటి వస్త్రాలు మేము ఎప్పుడు కూడా మంచి ఆన్లైన్ సౌకర్యం, మంచి వస్త్రాలు ఇవ్వడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం. 28, 29 తేదీల్లో G20 సదస్సులు జరగనున్నాయి. ఈ సదస్సుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. విశాఖ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. G20 సదస్సుకు 40 దేశాల నుంచి 200 మంది వరకు దేశ విదేశీ ప్రతినిధులు హాజరు కానున్నారు. వారితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రులు తదితర ప్రముఖులు హాజరు కానున్న నేపథ్యంలో వారికి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల వసతి, ప్రయాణ ఏర్పాట్లు చేయడం కోసం అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ప్రతిష్టాత్మకమైన G20 సదస్సులో వైజాగ్ బ్రాండ్ను విశ్వవ్యాప్తంగా ఇన్వడింపజేసేలా చర్యలు చేపట్టారు. ఇప్పుడు విశాఖ మహానగరం ఎక్కడ చూసినా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా సాగర తీరం అందంతో పాటు ఆకర్షణీయంగా విద్యుత్ సుందరీకరణతో దేదీప్యమౌనంగా అద్దంలా మెరిసింది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ వినియోగదారులపై ఎటువంటి భారం మోపడం లేదని వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంకు విద్యుత్ టారిఫ్ వివరాలను ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ సివి నాగార్జునరెడ్డి ప్రకటించారు. ఏడాది విద్యుత్ వినియోగదారులు ఎటువంటి భారం మోపలేదని జస్టిస్ నాగార్జునరెడ్డి తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్తు, ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఇస్తున్న సబ్సిడీ, ఆక్వారంగం, నాహి బ్రాహ్మణులకు ఇస్తున్న విద్యుత్ రాయితీలను ప్రభుత్వమే భారాయిస్తామని ప్రకటించిందని తెలియజేశారు. ప్రభుత్వం ఛార్జీలు భరించడానికి ముందుకు రావడం సంతోషకరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎనర్జీ ఇన్సెంటివ్ ఇండస్ట్రీస్ మీద మాత్రమే ఛార్జీలు పెంచుతున్నామని అన్నారు. వారి వార్షిక ఆదాయ అవసరాల నివేదికను మాకు సమర్పించడం జరిగింది. ఆ నివేదికల పైన మేము ఈ సంవత్సరం జనవరి మాసంలో 3 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ జరపడం జరిగింది. ఆ ప్రజాభిప్రాయ సేకరణ ఆన్లైన్ విధానం ద్వారా జరిపిన ఆ క్రమంలో వినియోగదారులైతే ఏమి, రాజకీయ పార్టీలు కావచ్చు,
తర్వాత వినియోగదారుల సంఘాలు వారి వారి అభ్యంతరాలు, వారి అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. వాటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత కూలంకషంగా అవన్నీ పరిశీలించిన తర్వాత ఈరోజు ఈ కేఆర్ఆర్ మీద మేము ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతున్నది. వాటిని ఇప్పుడే ఇదివరకే మీ సమక్షంలో విడుదల చేశాం. వాటిలోని కొన్ని ముఖ్య అంశాలు నేను ఈ సందర్భంగా ప్రస్తావించదలుచుకున్నా. ఈ 23-24 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం ఆదాయ అవసరాలు ఏఆర్ఆర్ ఒక్కొక్క డిస్కాం సమర్పించడం ఎంత మొత్తానికి సమర్పించారు, అట్లాగే కమిషన్ ఎంతవరకు అనుమతించింది అనే విషయం ఫస్ట్ నేను స్పష్టీకరిస్తాను. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ వారు 20,870.78 కోట్లకు వారి అవసరాలుగా మా వద్ద సమర్పించారు. ఆ 20,870 కోట్లకు గాను కమిషన్ 19,457 కోట్ల 42 లక్షలు అనుమతించడం జరిగింది. సో ఇక్కడ తేడా వచ్చి 1,413 కోట్ల 36 లక్షలు. వారు అడిగిన దానికన్నా 1,413 కోట్ల 36 లక్షలు తక్కువగా మేము వారికి పర్మిట్ చేయడం జరిగింది, అనుమతించడం జరిగింది. అట్లాగే సిపిడిసిఎల్ 12,140.92 కోట్లు ప్రతిపాదించగా మేము 11,425.55 కోట్లను మాత్రమే అనుమతించాం. అంటే వారు అడిగిన దానికన్నా 715 కోట్లు 15.37 లక్షల కోట్లు 3 లక్షలు మేము తక్కువగా అనుమతించడం జరిగింది. అట్లాగే ఈపీడీసీఎల్ వారు 19,579 కోట్లు వారి అవసరాలుగా తెలియజేయగా మేము 18,324 కోట్ల 39 లక్షలు మాత్రమే అనుమతించాం. అంటే 1,194.61 లక్షలు మేము తక్కువ అనుమతించాం. సో మూడు డిస్కాంల మొత్తం చూసినట్లయితే వారు ప్రతిపాదించిన 52,559.7 కోట్లకు గాను మేము 49,267.36 కోట్లు మాత్రమే అనుమతించాం. అంటే వారి అంచనా కన్నా 3,323.34 కోట్లును మేము తక్కువగా అనుమతించడం జరిగింది. సో ఈ వ్యత్యాసానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే ముఖ్యంగా అమ్మకాల్లో ప్రతిపాదనలు కావచ్చు, తర్వాత ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నష్టాల్లో కానీ, అట్లే విద్యుత్ కొనుగోలు అవసరాలు మరియు విద్యుత్ కొనుగోలు ఖర్చులు తదితరాలపై కమిషన్ నిర్ణయం డిస్కామ్స్ అంచనాల కంటే తక్కువగా ఉండడమే దీనికి కారణం. అట్లాగే ఈ వాస్తవిక లభ్యత ఆధారంగా మొదటిసారిగా కమిషన్ టైమ్ ఆఫ్ ది డే వారి డిమాండ్ మరియు లభ్యతలను అంచనా వేసి ఇదివరకు నార్మేటివ్ బేసిస్లో ఇంత లభ్యం అయ్యేది అనే ఒక థియరిటికల్ నార్మేటివ్ బేసిస్లో చేసేవాళ్ళం. ఈనాడు ఈ సంవత్సరం గత 3 సంవత్సరాల్లో ఈ థర్మల్ ప్రాజెక్ట్స్ ఏ రకంగా పనిచేశాయి, వాటి సామర్థ్యం ఎంత, ప్రాక్టికల్గా వారి సామర్థ్యాన్ని పరిశీలించి వాస్తవిక లభ్యత ఆధారంగా ఈ అంచనా వేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి మహిళా కాంగ్రెస్ యత్నం. రాహుల్ గాంధీపై రాజకీయ కుట్రలు చేస్తూ ఎంపీ పదవిని రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన. ఎల్బీ నగర్లో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా బీఆర్ఎస్లో బయటపడ్డ వర్గ విభేదాలు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మాజీ కార్పొరేటర్ సామ రమణారెడ్డిపై దాడి. పుట్టపర్తి నియోజకవర్గం రామయ్యపేట విడిది కేంద్రం మధ్య సత్య సాయిబాబా చిత్రపటానికి నారా లోకేష్ నివాళులు. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్ష. తాడేపల్లిలో పెట్రోల్ బంకు సిబ్బందిపై యువకుల దాడి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.